ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. స్మృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఈరోజు పంచాంగం శోభకృత నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, చవితి తిథి, మఖా నక్షత్రం. చవితి ఉదయం 10:30 వరకు, మఖా నక్షత్రం పూర్తిగా ఉంటుంది. వర్జము సాయంత్రం 6:15 నుండి 8 గంటల వరకు వర్జం ఉంది. ఈరోజు వారం ఆదివారం, వార దుర్ముహూర్తం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. 31 డిసెంబర్ 2023 ఈ సంవత్సరం చివరి రోజు ఆంగ్ల సంవత్సరం ప్రకారం. చవితి కృష్ణపక్షం ఆదివారం. వృషివ్యాఖ్యము ఈ రోజున ఎవరైనా వృద్ధులు, అంటే అది మనకు సుమారు 56 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు లేదా 50 సంవత్సరాలు పైన ఉన్నవాళ్ళు, సుమారు 50 సంవత్సరాల పైన పర్వాలేదు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్లకు పాద నమస్కారం చేయాలి. అంటే ఇంట్లో తాతయ్య, నాయనమ్మ, అమ్మమ్మ, బామ్మ, తాతమ్మ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకు పాద నమస్కారం చేయాలి. ఈ చవితి ఆదివారం కలయిక రోజు ఈ పరిహారము ఆచరించిన అనేక మంది విశేష ధనయోగాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు, లక్ష్మీ యోగాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు, పేరు ప్రఖ్యాతలు పొందిన వాళ్ళు ఉన్నారు. ధన యోగంతో, లక్ష్మీ యోగంతో పేరు ప్రఖ్యాతలు, అలాగే కీర్తి ప్రతిష్టలు, మంచి ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, విద్యారంగంలో చాలా 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 ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, వైద్య రంగంలో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళు, వాళ్ళ పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి వాళ్ళు ఇటువంటి పరిహారాలు ఆచరించి ఫలితాన్ని పొందినవారే. తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాయశ్చిత్తములో వృద్ధులు ఎవరైతే వయసు రీత్యా 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండడం అదృష్టం, వాళ్లకు నమస్కారం చేయడం వల్ల కలిగే. కాబట్టి ఈరోజు పెద్దవాళ్లకు కాళ్ళకు నమస్కారం చేయడం వల్ల మనం పొందే లాభాలు చాలా ఉంటాయి. చాలా అంటే చాలా ఉంటాయి. అది ఉన్నత స్థానాన్ని ప్రసాదిస్తుంది, ఉన్నత యోగాన్ని ప్రసాదిస్తుంది. అంటే ఒక చిన్న నమస్కారము ఇంతటి ఫలితాన్ని ఇస్తుంది అన్నది సత్యం. ఎందుకంటే ఈరోజున్న ముహూర్తానికి ఋషివ్యాఖ్యం ఇచ్చిన సమాధానము అంత గొప్పది. ఖచ్చితంగా 50 ఏళ్ల పైన తండ్రి, తాత, అమ్మమ్మ, నాయనమ్మ ఎవరున్నా వాళ్ళ కాళ్ళకు నమస్కారం చేయండి. ఇది ఇవాల్టి పంచాంగం. దత్తార్పణమస్తు. ముహూర్త బలం 31వ తారీఖు. ఈరోజు ముహూర్త యోగం, ముహూర్త బలం ఇవాళ రాత్రి అర్ధరాత్రి. ఈరోజు ఈ దీపారాధనకు ఒక ప్రత్యేకం ఉంది. అంటే నూతన సంవత్సరం అని నేను చెప్పట్లేదు, ఆంగ్ల నూతన సంవత్సరానికి శాస్త్రానికి సంబంధమే లేదు. కానీ ముహూర్తం మనకు కోయిన్సిడెంట్గా అలా వచ్చింది. ఈరోజు రాత్రి 12 నుంచి 11:30 నుంచి కరెక్ట్గా 12:15 వరకు, 11:30 నుంచి 12:15 వరకు ఉన్న ముహూర్తంలో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నెయ్యి వేసి మీ పూజా మందిరంలో మీ ఇంటి దైవం ఎదురుగా దీపం వెలిగిస్తే నూతన సంవత్సర తొలి దీపం అవుతుంది. ఆంగ్ల నూతన సంవత్సర తొలి దీపం అవుతుంది. ఈ 2024 మొత్తం మనము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటాం. కొంచెం నిద్ర మానుకొని ఓపిక తెచ్చుకొని 11:30 నుంచి 12:15 మధ్యలో ఈ దీపం వెలిగించండి. భారతదేశ సమయము పాటించాలి.
విదేశాల్లో ఉన్న ఎక్కడున్న భారతదేశ సమయం, ఎందుకంటే ఈ శాస్త్రము భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే భారతదేశాన్ని అనుసరించి పుట్టినటువంటిది. ఆ గ్రహాల యొక్క సంచార యోగాన్ని బట్టే మేము క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నాం కాబట్టి ఆ సమయాన్నే పాటించాలి. దత్తార్పణమస్తు. అదృష్టమైశ్వర్యం. ఈరోజు అదృష్టమైశ్వర్యం లక్ష్మీ కటాక్ష యోగం కోసం, లక్ష్మీ యోగం కోసము ప్రాయశ్చిత్తం. ఈ 2024లో అనేక రాశుల గురించి, అంటే 12 రాశుల గురించి మీకు నేను ఇందులో అందిస్తాను. 27 నక్షత్రాల గురించి కూడా అందిస్తాను. తప్పకుండా ఆ ఫలితం మనము ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఇంకా విషయానికి వస్తే ఈరోజు అదృష్టమైశ్వర్యం, ఈ రోజున లక్ష్మీ యోగం కోసం, ధనయోగం కోసము మీ గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిపైన గడప మధ్యలో, గడప పైన దీపం కుంది పెట్టి దీపాన్ని వెలిగించండి. అది కూడా సంధ్యవేళ, సాయంకాలం సూర్యాస్తమయ సమయంలో 5:30 నుంచి 6:30 మధ్యలో, 5:30 నుంచి 6:30 మధ్యలో గడపకు పసుపు రాసి బొట్లు పెట్టి దానిపైన ఒక దీపం కుంది పెట్టి అందులో నువ్వుల నూనె, శని ఇంట్లో ప్రవేశం జరగకుండా ఈ పరిహారం చేస్తున్నాం. ఈ వచ్చే సంవత్సరం, కొత్త సంవత్సరం మనకు ఇంట్లోకి శని రాకూడదు అని చేసే పరిహారం ఇది. నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపం వెలిగించండి. ఆ దీపం ఇంట్లోకి కాకుండా ఇంటి బయటకు వెలుగుతుండాలి. అంటే అవతల వైపు వెలుగు ఉండాలి, ఇంటి బయటకు వెలుగు ఉండాలి. మీరు వెలిగించడం కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి అవుట్ సైడ్ నుంచి వెలిగించాలి. చాలా 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 విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ నేను చెప్పిన సమయంలో ఈ దీపారాధన తప్పకుండా ఆచరించాలి. అది కూడా సూర్యాస్తమయ సమయంలో. లక్ష్మీ యోగము, హస్త ధనయోగము, భగినీ యోగము, కల్పవల్లి యోగము, ఈ యోగాలు ఈ దీపం వెలిగించడం ద్వారా ఆ ఇంట్లో వాళ్ళకు కలుగుతాయి. దత్తార్పణమస్తు. చివరిగా కార్యసిద్ధి. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని రాసుకోండి. ఓం క్లీం హ్రీం నాగవశీకరణ దుండి గణపతయే నమః. ఓం క్లీం హ్రీం నాగవశీకరణ దుండి గణపతయే నమః. ఓం క్లీం హ్రీం నాగవశీకరణ దుండి గణపతయే నమః. ఇది ఇవాల్టి కార్యసిద్ధి మంత్రం. ఇది 13 సార్లు ఈ మంత్రాన్ని రాయండి, 108 మార్లు జపించండి. అయితే ఇక్కడ ఈ మంత్రము విశేష ఫలితాన్ని ఇవ్వబోతోంది. ఎంత యోగం అంటే ఈ సంవత్సరాంతం, ఈరోజున్న ముహూర్తం మన అదృష్టానికే వచ్చినట్టు, ఈ సంవత్సరాంతము తెలియక చేసినటువంటి పాపాలు, దోషాలు ఖచ్చితంగా ఈరోజు మంత్రం చదివితే విముక్తి అవుతాయి. అంత పవర్ఫుల్ మంత్రం ఇది. ఈ మంత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా ఈ మంత్ర జపం చేయండి. 13 సార్లు మంత్రాన్ని రాసి 108 మార్లు జపించాలి. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని
పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు. అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.